ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాగ్దానము 1 పేతురు 5:8 నిబ్బరము అయిన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జింపు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని రాయబడింది. చూడండి, మీ అపవాది అంటే సాతాను గర్జింపు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంట, వెతుకుచూ తిరుగుచున్నాడంట. అంటే అపవాది మనని ఏం చేస్తున్నాడంటే వెతుకుచున్నాడంట. ఒక జాలు రాసింది, ప్రకటన రాసింది, ఏమన్నదంట, సమయం కొంచెమే ఉందని తెలుసుకున్నాడంట. ఎవడు? అపవాది సాతాను ఘట సర్పము. వాడు సమయం కొంచెమే అని తెలుసుకొని గర్జింపు సింహం వల్లే ఎవరిని మింగుదుమా అని ఈ భూమి మీద పరలోకంలో యుద్ధము జరిగింది. యుద్ధము జరిగినప్పుడు మిఖాయేలు దగ్గర ఓడిపోయాడు. అతని కింద త్రోయబడ్డాడు. అతను మన దగ్గరికి వచ్చి ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్న వారందరినీ ఎవరిని మింగుదునా అని వెతుకుచున్న ఆ అపవాది తిరుగుచున్నాడంట. ఒకసారి ఆలోచించండి. ఆయన వెతుకుచున్నాడంట, తిరుగుచున్నాడంట. తన వశములో చేసుకున్నటకు, తనలో ఉండుటకు, ఆ అగ్ని గుండంలో ఆ అపవాదితో పాటు మనం కూడా ఉండాలని వాడు నిశ్చయించుకొని మనందరినీ వెతుకుచున్నాడంట. ఇంకొక మాట కింద రాస్తుంది చూడండి, ఆ హబక్కూ గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో, వాడు వలలు వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని ఏం చేస్తున్నాడు, కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి, ఇక్కడ కూడా చూడండి, అపవాది ఏం చేస్తున్నాడంట, వాడు ఏం చేస్తున్నాడంట, వలలు వేశాడంట. ఎక్కడ? మానవులందరినీ గుచ్చి లాగుటకు ఒక వల వేస్తున్నాడు. ఎలాంటంట, ఉరులు ఒగ్గి చిక్కుకొనుచున్నారంట. ఆ ఉరులు ఒగ్గి దాంట్లో చిక్కుకొని చున్నారంట. అలాంటి వల వేస్తున్నాడంట. వాడు మనని తన వశంలో చేసుకున్నట్టు ఒక వల వేస్తున్నాడంట. వేసిన తర్వాత వాడు తన వలలతో వానిని చిక్కుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. తన వలలో మనం పడ్డ తర్వాత వాడు ఏం చేస్తున్నాడంట, సంతోషపడుతున్నాడంట, గంతులు వేస్తున్నాడంట. చూడండి, వాడికి ఎంత సంతోషమో చూడండి. అపవాదికి ఈ ఘట సర్పము, సాతానికి ఒక అగ్నిగుండము, దాని కొరకు దేవుడు ఏర్పాటు చేసిన అగ్ని గంధకంలో నువ్వు కాలాన్ని దేవుడు దాని కొరకు చేస్తే వాడేం చేస్తాడు, తన వశంలో అంటే దేవుని పులిక చొప్పున చేసుకున్న నరులందరినీ దేవునితో ఉండకుండా, ఆ పరలోకంలో ఉండకుండా, ఆయనతో సమాధానముగా ఆయన సన్నిధిలో ఉండకుండా మనందరినీ ఏం చేద్దామనుకుంటాడు, తనతో తీసుకుని అగ్ని గంధకములో పాలు పొందుటకు మనం కూడా ఏడవాలని, పండ్లు కొరకాలని, అంగలార్చాలని వాడు ఉద్దేశం. అందుకోసం మనం వలలు వేస్తున్నాడంట. ఆ గర్జింపు సింహంలో ఎవరిని మింగుదామని వెతుకుచున్నాడంట. చూడండి, అలాంటి వలలో ఆడు ఆ కూర్చుకున్న సంతోషిస్తున్నాడంట. అందులో పడ్డప్పుడు, ఆ వలలో పడ్డప్పుడు వాడు సంతోషించి ఏం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడంట. అపవాది ఎలాంటి వాడు చూడండి, ఎలాంటి ప్లాన్లు, ఎలాంటి తంత్రము మంత్రంలో వేసేవాడు చూడండి. వాడు సంతోషిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడంట. చూడండి, అందుకోసం ఇంకొక ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో రాసుకుంటా, ఆ దినములో మనుషులు ఏం చేస్తారంట, మరణమును వెతుకుతున్నారంట, కానీ అది వారికి దొరకదంట. చావవలనని ఆశపడుతురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. చూడండి, ఇక చూడండి, అపవాది ఏం చేస్తుందంట, వీళ్ళని ఏం చేయాలనుకుంటుందంట, ఈ వలలో పడిన వారినందరినీ చంపాలనుకుంటున్నాడు. ఆ మనసుని వీళ్ళకి పెట్టాడు. మీరు చావండి, లేకపోతే ఓ బిల్డింగ్ మీద నుంచి దుంకి ఓ పెద్ద భవనం మించిపోయి దుంకండి, నువ్వు చావండి అని ఆ మనసును ప్రేరేపిస్తుంటాడు కొన్నిసార్లు. లేకపోతే ఆ క్రేషనల్ పోసుకొని, అంటే గ్యాస్ను పోసుకొని తగలబెట్టుకోండి, పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకోండి, లేకపోతే యాసిడ్ పోసుకొని చావండి అని రకరకాలుగా ప్రేరేపిస్తూ అలాంటి పని చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడట, ఆ మరణం నుంచి కూడా తప్పిస్తున్నాడట. చూడండి,
చూడండి, వాళ్ళు మరణమును వెతుకుతున్నారంట. కొంతమంది ఎట్లాంటి వారంట, మరణమును వెతుకుతున్నారంట. కానీ అంటే ఆ ప్రేరేపిస్తున్నాడు అపవాది, వారిని ప్రేరేపించి నువ్వు చావండి, చావండి, దుంకండి, ఆ బావిలో దుంకు, నీళ్ళు లేని బావిలో దుంకు, లేకపోతే బురదలో దుంకి చావు అని అన్నప్పుడు వాడు ప్రేరేపిస్తుంటే ఆ చావు రాకుండా దాన్ని వెతుకుతున్నారంట. కానీ అది వారికి దొరకకపోతుంది. ఎందుకంటే దేవుడు ఆ దుంకినప్పుడు కూడా కాళ్ళు, చేతులు, నడుము ఇరిగి ఏమైపోతున్నారు, హాస్పిటల్లో పడి కొంతమంది బాధపడుతున్నారు. గాంధీలలో తన తల్లిదండ్రులు వారిని చూస్తూ వాళ్ళకు సేవ చేస్తూ ఉన్నారు. ఆ డాక్టర్లు వారిని ఇచ్చి ఆ మందులు ఇచ్చి వాళ్ళని చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ చావు వలన ఆశపడి కానీ వాళ్ళకి ఏం మరణము వారి యుద్ధం నుండి పారిపోతుంది. మరణం వాళ్ళకు వస్తలేదు. ఎందుకు? వీడు చావాలని. అంటే దేవుడు కూడా ఒక పక్కకు పనిచేస్తున్నాడు. దేవుని ఆత్మ పనిచేస్తుంది, ఇక్కడ దయ్యం ఒక ఆత్మ పనిచేస్తుంది. కానీ దేవుని యొక్క ఆత్మ అంటుంది మీరు చావకండి, చస్తే అపవాదితో కూడా మీరేం చేస్తారు, అగ్ని గంధకంలో కాల్తారని ఆయన దేవుడు చెప్తున్నాడు. ఇంకొక చోట్ల రాసింది చూడండి, యేసు ప్రభువారు చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని రాయబడింది. మనిషి కుమారుడు దేనికోసం వచ్చినట్ట, ఎక్కడి నుంచి వచ్చిందంట, పరలోకం నుంచి వచ్చిందంట. ఎందుకు వచ్చిందంట, ఈ లోకానికి వచ్చిందంట. ఎందుకు వచ్చిందంట, ఇలాంటి అపవాది వలలో పడకుండా, వాని వలలో చిక్కుకోకుండా మనల్ని రక్షించుటకు ఆయన పరలోకం నుంచి వచ్చి ఏం చేస్తాడు, నశించిన వారిని ఏం చేస్తాడు, వెతుకుటానికి, రక్షించడానికి ఆయన పరలోకం నుంచి వచ్చినాడు. అపవాది వెతుకుతున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వెతుకుతున్నాడు. అక్కడ చూడండి వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఏమని, నేను చావాలని వెతుకుతున్నారు, నేను చావాలని చావు గురించి వెతుకుతున్నారంట. మనుషులు మరణమును వెతుకుతున్నారంట. చూడండి, ఇక్కడ కూడా యేసు ప్రభువారు వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడంట, నశించిన దాన్ని, దాని వలలో చిక్కుకున్న వాళ్ళు, పాపములో, శాపములో, భయంకరమైన అగ్ని గంధకంలో వెళ్ళే వారిని తప్పించుటకు, రక్షించుటకు మన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము దిగి వచ్చి నిన్ను వెతుకుటకు, రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినవాడు అయినా వెతుకుతున్నాడు. చూడండి, కింద భక్తుడు చెప్తున్నాడు, కీర్తనకారుడు చెప్తున్నాడు. చూడండి, 119:94 వచనం, 119 అధ్యాయము 94 వచనంలో ఏం రాసిందట, నీ ఉపదేశమును నేను వెతుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షించుమయ్యా అని చెప్తున్నాడు. చూడండి, ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు, నీ ఉపదేశమును నేను వెతుకుతున్నానయ్యా, నీ ఉపదేశం నేను వెతుకుతున్నాను, నీ మాటలను వెతుకుతున్నాను. నీ మాటలు ఎక్కడ దొరుకుతుందయ్యా, నీ నోటి నుండి ఇచ్చే మాటలు నాకు ఎక్కడ దొరుకుతుందయ్యా అని వెతుకుతూ ఉన్నాడంట. నేను నీ వాడునే, నన్ను రక్షించయ్యా, నీ భక్తుడనే, నీ బిడ్డనే, నీ సొత్తునే, నీ వారసునే, నన్ను రక్షించయ్యా. ఈ లోకంలో నేను కొట్టుకొని పోతున్నానయ్యా, చీకటితోటి, అంధకారంలో, బంధకంలో నన్ను ఆవరించి, నన్ను లోకంలో ఆ వలలో పడిపోకుండా నన్ను రక్షించయ్యా అని ఈ భక్తుడు కూడా చెప్తున్నాడు. చూడండి, ఇంకొక భక్తుడు కీర్తనకారుడు ఇదే 119 కీర్తనలో 176 వచనంలో రాస్తుంది. చూడండి, 119 కీర్తన 176 వచనంలో, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిని, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిని, త్రోవ విడిచి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము అని సెలవిస్తున్నాను. నీ సేవకుణ్ణి ఏం చేయ్యా, అయ్యా దేవా, నా రక్షక, నా యేసయ్య, నన్ను పట్టుకొనుము, నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను. నువ్వు నా కొరకు ఏమైతే చేసావో అది నేను మరువను. నా కొరకు నువ్వు చేసిన గొప్ప కార్యాలు నేను నా కొరకు నువ్వు ప్రాణమే పెట్టావు, నా కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేసావయ్యా, నేను మరువను. కానీ నన్ను పట్టుకున్నమయ్యా, నా చెయ్యి పట్టుకున్నమయ్యా, ఈ లోకంలో నేను మునిగిపోతున్నానయ్యా, ఈ అలల ద్వారా, ఈ శ్రమల ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను పట్టుకో ప్రభా. నువ్వు వచ్చిందే నన్ను వెతికి, నన్ను రక్షించుటకు, నశించిపోయేదాన్ని వెతికి రక్షించుటకే నువ్వు వచ్చావయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను పట్టుకోవయ్యా ఈ లోకం నుంచి అని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఈ భక్తుడు మొర పెడుతున్నాడు. మరి మనం ఎలా మొర పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. మన
ప్రభుని మనని రక్షించుటకు వచ్చిన ఆ ప్రభుని పట్టుకొని మనం ఆయనను వెతికే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యం మన హృదయంలో పనిచేయులాగున దాని ద్వారా మనము ఆశీర్వాద మేలు పొందువారంగా ఉండులాగా సహాయం చేయనుగాక. ఆమేన్.